హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈ వీడియో వచ్చేసి రిసెప్షన్ వీడియో అనమాట. మధ్యాహ్నం 12:30 నుంచి 3 వరకు అయితే జరిగింది. మార్నింగ్ నుంచి ఏం చేసామో ప్రీవియస్ వీడియోస్లో అయితే చూసారు కదండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి వీధి చివర పూజ చేసాము. అలాగే 8 నుంచి 10 వరకు అమ్మవారి గుడ్లకి శతమానాలకు అయితే వెళ్ళాము. ఆ తర్వాత 12:30 నుంచి 3 వరకు అయితే ఈ రిసెప్షన్ అయితే జరిపామన్నమాట. మేము రెడీ అయ్యేసి వచ్చేసరికి పెళ్లి కొడుకుని ఆల్రెడీ కూర్చోబెట్టేశారు. నా హెయిర్ స్టైల్ వేయడానికి కాస్త టైం పట్టిందంటే నేను ఒక్కదాన్ని లేను కదా, పెళ్లి కూతుర్ని రెడీ చేశాక నేను వెళ్ళేసి హెయిర్ స్టైల్ అయితే చేయించుకున్నాను. ఇంకా త్వరగా వెళ్ళేసి ఇక్కడైతే ఫోటో అయితే దిగేస్తున్నాను. అప్పటికి మా హస్బెండ్ అయితే ఫోన్లు చేస్తూ ఉన్నారు, పెళ్లి కొడుకుని తీసుకురావాలి నువ్వు లేవు అని చెప్పేసి. ఇంక అయినా సరే నాకు అవ్వలేదన్నమాట ఆ టైంకి. ఇంక ఇక్కడ ఫోటో దిగేసి మళ్ళీ పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాము. అసలు నేను ముందు చాలా అనుకున్నాను అనమాట, లెహెంగాకి ఒక హెయిర్ స్టైలు, పెళ్ళికి ఒక హెయిర్ స్టైలు, ఇంకా ఇన్ని రీల్స్ చేయాలని చాలా అనుకున్నాను అసలు. కానీ టైం చాలా తక్కువ ఉండడం వల్ల అవేమీ కుదరలేదనమాట. మేము అనుకున్న దాంట్లో ఒక 20% అయ్యింది అంతే. కానీ మేము కష్టపడి నేర్చుకున్న గ్రూప్ డ్యాన్స్ అయితే చేసాము. అది కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తాను చూడండి. సో ఇంకా ఇదిగోండి, ఇక్కడ అఖిలని అయితే రెడీ చేసేసారు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మేము తీసుకొని వస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఒక లెహెంగా తీసుకున్నాము. ఆ లెహెంగాకి రాజేష్ అవుట్ఫిట్కి అసలు సెట్ కాలేదు. రెండు ఆల్మోస్ట్ సిమిలర్ కలర్స్ అవ్వడం వల్ల ఆ సెట్ కాలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి చేంజ్ చేసి ఈ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఈ ఇద్దరికి మంచిగా సెట్ అయ్యింది. ఇలా పేరంటాలం అయితే పెళ్లి కూతుర్ని రిసెప్షన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తాము. ఫస్ట్ పెళ్లి కొడుకుని కూడా ఇలాగే తీసుకొని వెళ్ళారు. సో ఇంకా నేను అప్పుడు లేను కాబట్టి వీడియో తీయడం అయితే నాకు కుదరలేదు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మేనమామ అఖిలని ఇలా స్టేజ్ మీదకి అయితే ఎత్తుకొని మరీ తీసుకొని వస్తున్నారనమాట. మేము వచ్చినప్పటికే జనాలు అందరూ వచ్చేసారు, భోజనాలు కూడా చేస్తూ ఉన్నారనమాట. అంటే ఒక 4 వరకైనా రిసెప్షన్ పెట్టుకుందామంటే అసలు టైమే లేదు. 3 వరకు అయ్యాక మళ్ళీ 3 నుంచి ఒక 2 అవర్స్ అయితే కాలగోల సంబరాలు అయితే జరుగుతాయి అనమాట. అది జరిగిన తర్వాత మళ్ళీ ఇద్దరికి స్నానాలు చేయించేసి ఇంట్లో అడుగు పెట్టేసి వాళ్ళు భోజనాలు తిన్న తర్వాత మళ్ళీ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకి రెడీ చేయాలన్నమాట. ఇంకా ముహూర్తం వచ్చేసి 7:19కే. 7:19 అంటే మేము 6కే కూర్చుడిపోవాలి. అంటే 3 to 5 వరకే కాలగోల సంబరాలు అయితే జరుగుతాయి. అండ్ 1 అవర్లోనే మొత్తం రెడీ అయ్యేసి వెళ్ళి మండపంలో అయితే కూర్చోాలన్నమాట. అసలు మార్నింగ్ నుంచి కూడా ఒక్క మినిట్ కూడా అసలు టైం అన్నదే ఉండదనమాట. పెళ్లి రోజు మాత్రం ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి స్టేజ్ మీద ఒక్కొక్కరుగా ఫ్యామిలీస్ వచ్చేసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా ఇంట్లో ఎంతమంది చేసే వాళ్ళు ఉన్నా సరే ఏది కావాలన్నా ఇంకా నన్నే అడుగుతారు, నేను వెళ్ళే చూపించాలి. ఒకవైపు అది, ఒకవైపు ఇది రెడీ అవ్వడము, వీడియోస్, ఇదంతా అసలు పిచ్చిలేసిపోయింది అనమాట నాకైతే. ఒక 2-3 గ్రూప్ డాన్సులు నేర్చుకుందాము అనేసి అయితే అన్నారు. కానీ నాకు తెలుసు అక్కడ అసలు ఒక డాన్స్ కూడా చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఫొటోస్ దిగుతూ ఉంటారు అండ్ వాళ్ళని ఆపేసి మనం డాన్స్ చేయలేము కదా. ఇంకా అసలు అది కుదరని పని. నేర్చుకున్నా సరే టైం వేస్ట్ అన్నట్లుగా నేను ఓన్లీ ఒకటే డ్యాన్స్ నేర్చుకున్నాను. ఇంకా అదే చేద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ మూమెంట్లో అసలు ఆ స్టెప్పులు కూడా మర్చిపోయాను అనమాట. మళ్ళీ నేర్చుకున్నాను. ఇంక ఇక్కడ లావణ్య అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా అలాగే గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా ఇదిగోండి వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడ గ్రూప్ ఫోటో అయితే దిగుతున్నారు. వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. వీళ్ళకి అది ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా గ్రూప్ డాన్స్. ఇది ఒరిజినల్ వాయిస్ పెడితే కనుక కాపీరైట్ వస్తుంది. సో ఇంకా 3 సాంగ్లు అయితే మిక్స్ చేసేసి చేసాము. ఫస్ట్ ఏడే అనమాట. ఆ తర్వాత ఇంకా నైజాం బాబులు చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఇదేమిటమ్మ మాయమాయి, ఈ 3 కలిపి ఒక 1.5 minute అయితే చేసామన్నమాట. నాకైతే స్టేజ్ ఫియర్ చాలా ఎక్కువ. స్టేజ్ మీదకి వెళ్ళి ఏదైనా మాట్లాడాలంటే అసలు షివరింగ్ వచ్చేస్తుంది అనమాట. అలాంటిది ఇంకా గ్రూప్ డ్యాన్స్ కష్టపడి నేర్చుకున్నాం కాబట్టి ఇంకా చేసేసాము. ఈ డ్యాన్స్ ఓన్లీ నేను వైషు మాత్రమే నేర్చుకున్నాము. ఇంకా వీళ్ళందరూ కూడా చేయమంటే ఇంకా అప్పటికప్పుడు మేము ఆ స్టెప్పులు అయితే నేర్పించాము. ఇంకా ఆ స్టేజ్లో ఒక 3 మెంబర్స్ 6 మెంబర్స్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇంకా మేమందరం గుంపుగా చేయడం వల్ల అలా క్లమ్జీగా అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఒక 1/2 అవర్లో స్టెప్పులు నేర్చుకోవడం వల్ల ఇంకా కొందరైతే మర్చిపోయారు. నేను కూడా కొన్ని స్టెప్స్ అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా ఏదోలాగా అలాగా డ్యాన్స్ అయితే చేసాము. ఒకవైపు ఇలా ఫొటోస్ వీడియోస్ అవుతున్నాయి, ఇంకోవైపు పక్కన ఇంకో స్టేజ్ కూడా వేసాము. అక్కడ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. డాన్సర్స్ అయితే వచ్చారు. ఇంకా వాళ్ళు కాసేపు డ్యాన్స్ చేయడము, ఆ తర్వాత వాళ్ళని ఆపేసి మేము గెంతడము అలాగే జరిగిందనమాట. సో రిసెప్షన్ మాత్రం చాలా బాగా జరిగిందండి. అసలు వర్షం వస్తుందేమో అనే
టెన్షన్ కూడా ఉండేది. కానీ ఎలాంటి ఇది లేకుండా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందనమాట. ఆ రోజు ఎండ కూడా ఎక్కువ లేదు, వర్షం కూడా ఎక్కువ లేదనమాట. మంచిగా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. అసలు జనాల్ని కవర్ చేయడానికి కూడా నాకు అవ్వలేదన్నమాట. వీడియోగ్రాఫర్ దగ్గర వీడియో తీసుకొని పెడితే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే మీరు లేట్ అయిపోయింది అనేసి అంటున్నారు. ఇంకా ఆయన పంపించేసరికి నేను పెట్టేసరికి ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్లుగా ఇంకా నేను షూట్ చేసింది మాత్రమే పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం. అసలు వెరైటీస్ ఏంటి అన్నది కూడా నేను క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాను. ఇప్పుడు నాకు గుర్తు కూడా లేదు. నేను వెజ్ పలావ్ ఇంకేదో టమాటా రైస్ ఏదో వేసుకున్నాను అంతే. ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి అన్నది కూడా నాకు తెలీదు. అంటే మన ఫంక్షన్ అంటే మనకు అంత ఆకలేదు, తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు కదా. నాకు కూడా అంతే. ఇంకా కొంచెం తినేసి మళ్ళీ వెళ్ళి డ్యాన్స్ చేద్దాం అన్నట్లుగా అలాగా వెజ్ బిర్యానీ అదైతే తినేసి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద ఈ విధంగా వేస్తారనమాట. ఒకవైపు ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్, ఇంకో వైపు ఇలా ఫొటోస్ దిగిన వాళ్ళవి అదంతా కూడా కవర్ చేస్తారు. ఇంకా కూర్చొని అలాగా ప్రశాంతంగా తింటూ ఉన్నాము. ఇంటి దగ్గర ఫంక్షన్ కంటే ఫంక్షన్ హాల్లోనే ఫంక్షన్ చాలా బెటర్ ఏమో అని అనిపిస్తుంది అనమాట. అంటే ఇంటి దగ్గర అంటే ప్రతి ఒక్కటి ఫంక్షన్ అయ్యే వరకు కూడా మనమే చూసుకోవాలి. డెకరేషన్ కానీ, వంటలు కానీ ప్రతి ఒక్కటి. అదే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే హ్యాపీగా మనం కూడా చుట్టాల్లాగా వెళ్ళేసి హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు. కాకపోతే ఇంకా ఇంత ఇల్లు కట్టేసి ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకోకపోతే ఎలా అన్నట్లుగా ఇంకా ఇంటి దగ్గర అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇంటి దగ్గర ఇంత గ్రాండ్గా చేయడం కూడా చాలా రేరే అండి. చాలా బాగా చేశారనేసి ఊరందరూ కూడా అన్నారనమాట. అంటే మా ఇంటి ఎదురుగా ప్లేస్ లేకపోయినా సరే ఇంటి వెనకాల మొత్తం అంతా కూడా క్లీన్ చేయించేసి, వీధంతా కూడా క్లీన్ చేయించేసి డెకరేషన్ అయితే చేయించాము. ఇంకా ఈ ప్లేస్ కూడా ఖాళీ లేకపోయి ఉంటే ఇంకా కష్టమయ్యేది, వేరే ఆప్షన్ చూసేవాళ్ళమేమో. కానీ లక్కీగా ఇంటి వెనక ఖాళీ ఉండటం వల్ల, ఇంత ప్లేస్ దొరకడం వల్ల చాలా బాగా డెకరేషన్ కూడా జరిగింది. ఇంకా ఇదిగోండి అటువైపు గ్రూప్ డ్యాన్స్ అయిన తర్వాత చక్కగా తినేసి ఇక్కడ వచ్చేసి ఇంకా అలాగా డీజే సాంగ్స్ అయితే వేస్తున్నాము. గుంపులో చేసేద్దామంటే ఇంకా వైషు వాళ్ళ డాడీ ఉన్నారు కదా, అన్నయ్య అలా చేయకండి, ఇలా లైన్గా నిల్చొని చేయండి, అప్పుడే జనాలకు కనిపిస్తుంది అనేసి అంటున్నారు. గుంపులో చేస్తే మాకు అసలు స్టెప్పులు సరిగ్గా రావు కాబట్టి అలాగే గుంపులో గోవింద వెళ్ళిపోతుంది. ఇంకా లైన్గా అంటే ఇంకా అదొక షై ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకా మేము స్టేజ్ దిగేసి ఇంకా వాళ్ళైతే డ్యాన్స్లు అయితే చేస్తూ ఉన్నారు. చాలామంది ఫంక్షన్లో మాత్రం మమ్మల్ని గుర్తుపట్టి చక్కగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగారనమాట. సో మాకు అలా ఎవరైనా గుర్తుపట్టి ఫొటోస్ దిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే మా ఫంక్షన్లో మేము వాళ్ళకి అంత టైం ఇచ్చే టైం అయితే దొరకలేదనమాట. వాళ్ళతో టైం స్పెండ్ చేసే అంత టైం దొరకలేదు. ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అయితే ఫొటోస్ దిగుతున్నాము. ఈ టైంలో మా సహర్ష్ అయితే ఫుల్గా పడుకున్నాడండి. మళ్ళీ డిస్టర్బ్ చేసి లేపి తెస్తే ఇంకా డిస్టర్బ్ అవుతాడనేసి మేమైతే లేపలేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అఖిల వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మామయ్య, అత్తయ్య వాళ్ళతో ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఈ రిసెప్షన్లో నేను వేసుకున్న లెహెంగా అయితే అసలు స్టన్నింగ్ అవుట్ఫిట్ అనేసి అయితే చెప్పొచ్చు అండి. అసలు బయట కూడా మనకు దొరకదు అనుకుంటా, అంత బ్యూటిఫుల్గా అండ్ క్లాత్ కూడా సూపర్గా ఉందండి. నిజంగా మీకు కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. చాలా రీజనబుల్ ప్రైస్కి చాలా బాగుంది అనమాట. ఇలాంటి ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వెనక మీరు హ్యాపీగా ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచండి అని చెప్పేసి ముందు వైపు వచ్చేసి వెంకటేశ్వర స్వామిది అయితే ఇచ్చారు ఫ్రేము. చాలా బాగుంది, అంటే కొత్తగా అనిపించింది అనమాట. మా హెన్ష్క కూడా చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఆ హెయిర్ స్టైల్ అది నేనే వేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ముందు రోజు 1 o'clock 2 o'clock వరకు వీళ్ళందరికీ అది నేర్పించాడు అనమాట. డ్యాన్స్తో పాటు ఏవో డైలాగ్స్ ఒక స్క్రిప్ట్ లాగా చేశారు. చాలా బాగా అనిపించింది డ్యాన్స్. మళ్ళీ వాళ్ళు అమ్మాయిలు వచ్చేసి డైలాగులు వేయడము అలా అనమాట. మేము అసలు అనుకోలేదు వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పేసి. అసలు ఎప్పుడు నేర్చేశారో ఎప్పుడు చేసేసారో అనిపించింది అనమాట. ఈ పెళ్ళికి మాత్రం చాలామంది లీవులు తీసుకొని మరీ వచ్చారండి. ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కానీ, ప్రైవేట్ జాబ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా లీవ్ తీసుకొని మరీ వచ్చారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యని వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. అంటే జనాలు ఉంటేనే కదండి మనకి పెళ్ళి అన్నది ఇంకా ఎంజాయ్మెంట్ అనేది రెట్టింపు అవుతుంది. మా తమ్ముడు అయితే ఫ్రెషర్ కాబట్టి ఓన్లీ 3 days గురించే లీవ్ తీసుకున్నాడు అనమాట. ఇంకా ఆ లీవ్ కూడా ఇస్తారో లేదో అనేసి టెన్షన్ పడ్డాడు. కానీ ఇంకా ఫైనల్గా ఇచ్చారనమాట.
అండ్ నేను కొందరు యూట్యూబర్స్కి కూడా నేను ఇన్వైట్ చేశాను, కానీ నా మిస్టేక్ ఏంటంటే ఫోన్ చేసి ఇన్వైట్ చేశాను కానీ కార్డు పెట్టలేదు. ఇంకా కొందరు వస్తాము అనుకున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి అడ్రస్ తెలియక ఆగిపోయారంట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. ఈ హడావిడిలో పడి కార్డు పెట్టడం మర్చిపోయాను, లొకేషన్ పెట్టడం కూడా మర్చిపోయాను. సో ఇంకా ఆ చిన్న మిస్టేక్ వల్ల పాపం వస్తాము అనుకున్న వాళ్ళు కూడా ఇంకా ఆగిపోవడం అయితే జరిగింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అన్నది చెప్తారు, హెల్ప్ చేస్తారు. ఇలా పిల్లలు ఉంటే డ్యాన్సులు చేసి ఎంటర్టైన్ చేస్తారు, ఫ్రెండ్స్ ఉంటే పనిలో హెల్ప్ చేస్తారు. అంటే ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా పెళ్లిలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా 2:30కి ఈ ఫంక్షన్ ఆపేసి నెక్స్ట్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయాలి. కానీ ఒకవైపు డ్యాన్సులు అవుతున్నాయి, ఇంకోవైపు ఫొటోస్ అవ్వడం వల్ల ఇంకా స్టాప్ చేయడం అయితే కుదరలేదన్నమాట. 3 అయిపోయింది, మళ్ళీ టైమే లేదన్నమాట నెక్స్ట్ కార్యక్రమంకి. ఇంకా త్వరగా ఇంకా ఫొటోస్ డ్యాన్సులు అన్నీ అయిపోయాక పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అయితే తీసుకొని వెళ్ళిపోవాలి. లాస్ట్ వరకు కూడా జనాలు అయితే చాలా ఉన్నారండి అసలుకి. సో ఫైనల్గా మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మా మరిది రిసెప్షన్ అయితే ఈ విధంగా జరిగిందనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా లెహంగా మీకు నచ్చినట్లయితే అస్సలు ఆలోచించకుండా తీసేసుకోండి. సో ఫైనల్లీ వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.